నమస్కారం. ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాజధాని అమరావతి అభివృద్ధి ఆగదన్న సీఎం, భవిష్యత్తు నగరంగా మారి తీరుతుందని ధీమా. రాష్ట్ర పండుగగా కోనసీమ ప్రభల తీర్థం, వేడుకల ప్రాధాన్యతను ప్రభుత్వం గుర్తించిందన్న మంత్రి దుర్గేష్. ఇంకా పూర్తిగా అదుపులోకి రాని కోనసీమ బ్లో అవుట్, మంటలార్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న ఓఎన్జీసీ సిబ్బంది. కంచికచెర్ల తహసీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం, పలు రికార్డులు పాక్షికంగా దగ్ధం. ఐఐటి మద్రాసులో అందుబాటులోకి సూపర్ కంప్యూటర్ పరం రుద్ర, సంక్లిష్ట సమస్యలకు వేగంగా పరిష్కారం కోసం తయారీ. తిరుపతి శ్రీవారిమెట్టు మార్గంలో చిరుత సంచారం కలకలం రేపింది. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్పని అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, చిరుత సంచారానికి సంబంధించి మరిన్ని వివరాలేంటి? అశ్విని, తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే శ్రీవారి మెట్టు మార్గంలో ఇవాళ ఉదయం చిరుత సంచారం తీవ్ర కలకలం రేపింది. శ్రీవారి మెట్టు మార్గం ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులు చిరుత సంచారాన్ని గుర్తించి టీటీడీ విజిలెన్స్ నిఘా అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో శ్రీవారి మెట్టు ప్రాంతానికి చేరుకున్న టీటీడీ విజిలెన్స్ భద్రతా విభాగం అధికారులు కాసేపు భక్తులను తిరుమలకు వెళ్లకుండా శ్రీవారి మెట్టు ప్రారంభ ప్రాంతంలోనే నిలిపివేశారు. 400 మెట్టు ప్రాంతంలో చిరుత సంచరించినట్లు భక్తులు గుర్తించి భద్రతాధికారులకు సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైన టీటీడీ భద్రతా విభాగం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని భక్తులను అప్రమత్తం చేశారు. అదేవిధంగా భక్తులు భయాందోళనకు గురి కాకుండా పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తున్నామని చెప్పి వారికి వివరించి దాదాపు 2 గంటల పాటు, అంటే ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు 2 గంటల పాటు భక్తులను తిరుమల శ్రీవారి మెట్టు మార్గం గుండా వెళ్లకుండా ఆపివేసి ఆ ప్రాంతాల్లో పూర్తిగా అంతా పరిశీలించిన తర్వాత చర్చ చేసిన తర్వాత అదంతా భక్తులను తిరిగి శ్రీవారి మెట్టు ప్రాంతం ద్వారా తిరుమలకు అనుమతించారు. మామూలుగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఆ శ్రీవారి మెట్టు ప్రాంతంలో తిరుమలకు వెళ్లేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అనుమతిస్తుంది. అదే తరహాలో ఇవాళ ఉదయం 6 గంటలకు భక్తులను టికెట్ సర్వదర్శనం టోకెన్ ఉన్న భక్తులను తిరుమలకు అనుమతించారు. 400 మెట్టుకు చేరుకునేసరికి భక్తులు చిరుత వెళ్తున్న దృశ్యాలను చూసి ఆ భయాందోళనకు గురయ్యి ఆ ప్రాంతంలో ఉన్న టీటీడీ భద్రతా విభాగానికి సమాచారం అందించడంతో టీటీడీ అధికారులు అప్రమత్తమై అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని ఆ ప్రాంతాల్లో చిరుత సంచరించిన ప్రాంతంలో తపాసులు పేల్చడం కావచ్చు, లేకపోతే ఇతర భద్రతా సిబ్బంది వచ్చి ఆ ప్రాంతాన్ని అంతా తనిఖీ చేసిన తర్వాత 2 గంటల పాటు భక్తులను ఆపివేసి తిరిగి దర్శనానికి అనుమతించారు. స్వప్న, ధన్యవాదాలు నారాయణప్ప. ఎవరెంత బాధపడినా అమరావతి భవిష్యత్తు నగరంగా మారి తీరుతుందని, ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా రూపాంతరం చెందుతుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతిని గ్రీన్ ఫీల్డ్ నగరంగా నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. రానున్న కాలంలో విజయవాడ, గుంటూరు, మంగళగిరి పూర్తిగా అమరావతిలో కలిసిపోతాయని వివరించారు. అమరావతి దేవతల రాజధాని అని, వెంకటేశ్వర స్వామి దీవెనలతో ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందుతుందని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. విజయవాడలో నిర్వహించిన ఆవకాయ్ అమరావతి సాంస్కృతిక వేడుకల్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అమరావతి నిర్మాణంలో నూతన సాంకేతిక విధానాల్ని వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. ఎంతమంది ఎన్ని బాధపడినా అమరావతి ఫ్యూచర్ సిటీ, బెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్, దట్ ఈజ్ అవర్ కాంట్రిబ్యూషన్. మీరు గుర్తుపెట్టుకోవాలి, మామూలు కాదు ఇది. ఎందుకంటే ఇలాంటి డైనమిక్ సిటీ ఎక్కడా ఉండదు. ఈరోజు గ్రీన్ ఎనర్జీ వచ్చింది. మొత్తం అమరావతి గ్రీన్ ఎనర్జీతో ముందుకు పోతాం, గ్రీనరీతో ముందుకు పోతాం. రోడ్లు కూడా అన్ని రోడ్లు మీరు చూస్తున్నారు, స్ట్రైట్ రోడ్స్ వస్తాయి.
డక్ట్స్ అన్నీ వస్తాయి, యుటిలిటీస్ అన్నీ, ఎక్కడ చెట్లు కొట్టే పరిస్థితి లేదు, రోడ్డు కట్ చేసే పరిస్థితి ఉండదు. ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ వాడుతున్నాం. విజయవాడ ఈజ్ ది క్లీనెస్ట్ సిటీ. నాట్ ఓన్లీ టుడే, forever Vijayawada, every city will be clean and also every village will be clean. That is our motive. We are going to do accordingly. 5 నెలల్లో అమరావతికి క్వాంటం కంప్యూటర్ రాబోతోందని సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖలో డేటా సెంటర్లు పెట్టేందుకు చాలా కంపెనీలు వస్తున్నాయని వివరించారు. ఏఐ వస్తే ఉద్యోగాలు పోవని, ఉపాధి కల్పనకు పర్యాటకాన్ని ప్రమోట్ చేస్తున్నట్లు వివరించారు. క్వాంటం వ్యాలీ ఎక్కడో లేదు. దేశంలో మొట్టమొదటి క్వాంటం కంప్యూటర్ రాబోయే 5 నెలల్లో ఈ అమరావతిలో వస్తుంది. దానికి మీరు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. నేను క్వాంటం కంప్యూటర్ గురించి మాట్లాడితే అందరూ వచ్చి మేము కంప్యూటర్లు ఇక్కడే తయారు చేస్తామని, 2 ఏళ్లలో క్వాంటం కంప్యూటర్లు తయారు చేసే శక్తి తెలుగు జాతికి ఉందని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. బ్లూ వ్యాలీ ఏర్పాటుకు ఏపీ కంటే మెరుగైన రాష్ట్రం మరొకటి లేదని సీఎం చెప్పారు. ప్రపంచంలోనే తెలుగు జాతిని నంబర్ 1 గా నిలపాలనేదే తమ సంకల్పమన్నారు. Creation of blue valleys. How to create that platform? In India, you may not get better place than this. Blindly you come here, we will work together. It is a win-win situation for you, for us. That is what I am requesting you. Recently, Bank of Baroda has analyzed 25.3% investment in this country has come to one single state, that is my state, that is Andhra Pradesh. That is the strength of Andhra Pradesh. And also recently, Government of India announced PPP models for 2 years. 32% of projects has started in Andhra Pradesh. ఆవకాయ్ అనగానే గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్ అని సీఎం తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రపంచానికే ఆతిథ్యమిచ్చే స్థాయికి ఏపీ చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మన సంస్కృతి సంప్రదాయాల్ని, ఆచారాల్ని కాపాడుకోవాలని సూచించారు. సంక్రాంతి పెద్ద పండుగ. ఎక్కడెక్కడో ఉన్నవారంతా తాము పుట్టిన ప్రాంతానికి వెళ్లి అక్కడ అందరితో కలిసి పండుగ చేసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచెల్ల తహసీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమనాయుడిని అడిగి తెలుసుకుందాం. కృష్ణమనాయుడు, ప్రమాదం ఎలా జరిగింది? ఘటనలో దసరాలు ఏమైనా దగ్ధమయ్యాయా? ఎన్టీఆర్ జిల్లా నందిగాం నియోజకవర్గం కంచికచెర్ల తహసీల్దార్ కార్యాలయంలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున 5 గంటల నుంచి 6 గంటల మధ్య ఈ ప్రమాదం జరిగినట్టు మనకు పోలీసులు నిర్ధారిస్తున్నారు. ఈ ప్రమాదం అన్నది దస్తాలు పెట్టేటువంటి గదికి దగ్గరలో జరగడంతో దాదాపు పాత పట్టదారు పుస్తకాలతో పాటు వాళ్ళ సర్టిఫికెట్లు కూడా సంబంధించిన అంటే ఎంఆర్ఓ కార్యాలయానికి సంబంధించినటువంటి దస్తాలు కూడా కొన్ని కాలిపోయినట్టు మనకు తెలిసింది. ముఖ్యంగా ఈ చలికాలం కావడంతో అక్కడ ఉన్నటువంటి ఎండిఓ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ అన్ని కూడా ఒకే ప్రాంగణంలోనే ఉంటాయి. ఎండిఓ ఆఫీస్ సంబంధించినటువంటి సెక్యూరిటీ గార్డు, ఎంఆర్ఓ ఆఫీస్ సంబంధించినటువంటి సెక్యూరిటీ గార్డులు ఇద్దరు కూడా చలిమంట వేసుకుని ఆ మంటని ఆర్పకపోవడంతో ఆ మంట వ్యాపించి ఈ గదికి అలుముకున్నట్టు మనకు ప్రాథమికంగా సమాచారం అవుతుంది. ఈ క్రమంలోనే ఆ మంటలు ఎక్కువగా చెలరేగి ఆ గదిలో ఉన్నటువంటి రికార్డులన్నీ కూడా కాలిపోయినటువంటి పరిస్థితి. వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఈ యొక్క మంటల వ్యాప్తిని గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి వచ్చి మంటలని ఆర్పేశారు. ప్రస్తుతం అయితే ఈ మంటలన్నీ పూర్తిలోకి అదుపులోకి వచ్చాయి. అయితే మరోవైపు నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ఆ యొక్క సెక్యూరిటీ సిబ్బంది ఎందుకు ఇలా చేశారు, ఏమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో కూడా పోలీసులు కూడా విచారిస్తున్నారు. పోలీసులు కూడా ఇప్పటికే అతనికి చేరుకొని పలు కోణాల్లో కూడా దీని గురించి దర్యాప్తు అయితే చేపట్టారు. మొత్తానికి చూసుకుంటే ఈ ఉదయం జరిగినటువంటి ఈ యొక్క అగ్ని ప్రమాదంలో అక్కడ ఉన్నటువంటి రికార్డు గదిలో ఉన్నటువంటి దస్తాలు అయితే కాలిపోయినటువంటి పరిస్థితి. ఏ దస్తాలు కాలిపోయాయి, దేనికి సంబంధించినటువంటి దస్తాలు ఉన్నది ఈ మంటల్లో కాలిపోయాయన్నటువంటి పూర్తి వివరాలు మాత్రం ఎంఆర్ఓ కార్యాలయానికి వచ్చినటువంటి సిబ్బంది ఇచ్చిన తర్వాత తెలుస్తుందని కూడా పోలీసులు తెలిపారు. ధన్యవాదాలు కృష్ణమనాయుడు.
కనుమ పండుగ రోజున కోనసీమలో జరిగే జగన్న తోట ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా జరపాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. కోనసీమలో 400 ఏళ్ల నుంచి ప్రభల తీర్థం వేడుకలు ఘనంగా జరుగుతున్నా గత ప్రభుత్వాలు ఈ వేడుకలను ప్రభుత్వ పండుగగా గుర్తించలేదన్నారు. జగన్న తోట ప్రభల తీర్థం వేడుకల ప్రాధాన్యత, సంస్కృతి సాంప్రదాయాలను గుర్తించిన ప్రభుత్వం పండుగగా జరపాలని నిర్ణయించిందన్నారు. ఇందుకు సీఎం చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. జగన్న తోట ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించడం గొప్ప వరమని సృజనాత్మకత సాంస్కృతిక కమిషన్ చైర్పర్సన్ పొడపాటి తేజస్విని తెలిపారు. దుర్లు తాలూకు ప్రభలు ఒకేసారిగా ప్రయాణం చేసి జగన్న తోట ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ ఈ ప్రభల తీర్థం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కనుమ రోజున మొత్తం ప్రాంతం అంతా కూడా, కోనసీమ అంతా కూడా ప్రభల తీర్థం తోటి అద్భుతమైనటువంటి ఒక పండగ వాతావరణంలో నడుస్తూ ఉంటుంది. వాళ్ళందరూ నమ్మేది ఏంటంటే ఈ ప్రభలు ఇలాగా ఉత్సవం చేయడం ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి పంటలు బాగా పండుతాయని, తమ పిల్ల పాపలందరూ కూడా సంతోషంగా ఉంటారనేటువంటి ఆలోచనతోటి సమగ్రమైనటువంటి టూరిజం ప్లేస్ గా కూడా తయారు చేయాలనేటువంటి ఆలోచనను కూడా ముఖ్యమంత్రి గారు మాకు చెప్పడం జరిగింది. 40 అడుగుల ఎత్తున్న ప్రభని, ఎన్నో టన్నుల బరువున్న ప్రభని, దానిపై కొలువై ఉన్న ఉత్సవ విగ్రహాలన్నీ కూడా భుజాల మీద మోసుకొని కొన్ని 10 కిలోమీటర్లు వాళ్ళు దేవుడి మీద భక్తితో ఆ జగన్న తోటకి తీసుకురావడం చూడడానికి కేవలం కోనసీమ ప్రాంతం నుంచి కాదండి, దాదాపు దేశ విదేశాల నుంచి ఎంతో మంది, కొన్ని లక్షల మంది ప్రతి సంవత్సరం ఏటా ఎస్టిమేటెడ్ దాదాపు 5 నుంచి 6 లక్షల మంది ప్రజలు ఈ ప్రభల తీర్థాన్ని చూడడానికి మన రాష్ట్రానికి వస్తున్నారు. ఇటువంటి ఒక గొప్ప ఉత్సవాన్ని కేవలం మన రాష్ట్రంలోనే కాకుండా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు కూడా గుర్తించడం, కేశవ యూత్ అనేవారు వారికి రాసిన ఒక సందేశాన్ని సమాధానం ఇస్తూ ఈరోజు ప్రైమ్ మినిస్టర్ గారు కూడా దీనికి ఒక రికగ్నిషన్ ఇవ్వడం, అదేవిధంగా మన రిపబ్లిక్ డే పెరేడ్లో కూడా ఒకప్పుడు ప్రభని మనకి ట్యాబ్లు కింద తీసుకెళ్లడం కూడా జరిగింది. సో ఇంత గౌరవం, గుర్తింపు ఉన్న ఒక ప్రాచీనమైన పండుగకి ఈరోజు కూటమి ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించడం అనేది ఒక చిన్న ప్రకటన కాదండి, ఇది మన సంస్కృతికి దక్కిన గౌరవం, సాంప్రదాయానికి దక్కిన గుర్తింపు అని గర్వంగా చెప్తున్నాం. రివర్ బేసిన్ కు రివర్ బెడ్ కు తేడా తెలియని జగన్ అమరావతిపై విష ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ దుయ్యబట్టారు. భూ సమీకరణ సమయంలో రైతుల్లో ఆందోళన సృష్టించేందుకే రాజధానిపై మిడిమిడి జ్ఞానంతో విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. అమరావతిని ఇక ఎవరూ ఆపలేరని ఉద్దేశంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న మంత్రి నారాయణతో ఈటీవీ ముఖాముఖి. రాజధాని అమరావతిపై వైసీపీ నేత జగన్ చేసిన వ్యాఖ్యలు ఒకంత గందరగోళాన్ని సృష్టించాయి. మరి దీనిపై ప్రభుత్వ స్పందన ఏంటి అన్నది మనతో మంత్రి నారాయణ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఏదైతే నదీ గర్భంలో రాజధాని కడుతున్నారో దీనికి సంబంధించి సుప్రీంకోర్టు సైతం జోక్యం చేసుకోవాలంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎలా చూస్తారు? అసలు దీనిపై మీ స్పష్టత ఏంటి? నదీ గర్భంలో ఎక్కడ కడుతున్నారో నాకు అర్థం కాల. నదీ గర్భంలో ఎక్కడ కట్టాము ఏందనేది తెలియదు, ఎందుకు మాట్లాడారో తెలియదు. ఎంతో వేగవంతంగా వర్ష జరుగుతున్నాయి. ఎంత వేగవంతంగా జరుగుతుంటే 350 కిలోమీటర్ రోడ్డు జరుగుతున్నాయి, అన్ని ట్రంక్ రోడ్స్ జరుగుతున్నాయి, 1500 కిలోమీటర్ లేఅవుట్స్, ఆల్ రోడ్స్ జరుగుతున్నాయి, ఐకానిక్ టవర్స్ జరుగుతున్నాయి, 5 అసెంబ్లీ జరుగుతుంది, హైకోర్టు జరుగుతుంది, అధికారులకు నిర్మించే 426 హౌసెస్ అవి కంప్లీట్ జరుగుతున్నాయి ఎంతో వేగవంతంగా. రేపు మార్చి కల్లా అయిపోయేదిగా ప్రయత్నిస్తున్నాం. అధికార భవనాలు 1.5 yearలో ట్రంక్ రోడ్స్ ఎదుటి ప్రయత్నిస్తున్నాం, 2.5 yearsలో లేఅవుట్స్. ఈ విధంగా ఎంతో వేగవంతంగా ఎక్కడ పెట్టినా రాష్ట్రంలో డిస్కషన్ ఏంటంటే అమరావతి రాజధాని ఎంతో వేగవంతంగా పుంజుకున్నది, బ్రహ్మాండంగా జరుగుతుందని పేరు వచ్చింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఈ రాజధాని 34,000 ఇచ్చిన రైతుల యొక్క ల్యాండ్ విలువ పెరగాలంటే, సస్టైన్ కావాలంటే ఇక్కడ ఒక ఎకనామిక్ యాక్టివిటీ రావాలి. ఎకనామిక్ యాక్టివిటీ రావాలంటే ఇమీడియట్గా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ స్టార్ట్ చేయండి, ఒక 2,500 ఎకరాల్లో ఒక స్మార్ట్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయండి, అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేయమంటే ఫస్ట్ యాక్చువల్గా ఒక ఇన్నర్ రింగ్ రోడ్డుకి, రైల్వే ట్రాక్కి, అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి 16,667 ఎకరాలు క్యాబినెట్లో అప్రూవ్ తీసుకున్నాం. దాని మీద విలేజ్లో స్టార్ట్ చేసాం. ఆ విలేజ్లో ఒకేసారి 1900 ఎకరాలు ఉంటే 400 ఎకరాలు ఒక గంటలో ఇచ్చేశారు. అంటే 21% ఆఫ్ ది ల్యాండ్ ఆ విలేజ్ ఒక గంటలో వచ్చింది. ఒక విలేజ్ ఉంది, 300 ఎకరాలు ఇస్తామని చెప్పి పంపించారు. బహుశా
ఈ మధ్య అంతా ప్రయత్నించారు. ఏది ఈ యొక్క ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, లేదా స్మార్ట్ ఇండస్ట్రీస్ కానీ రాకుండా ఉండటానికి అనేకమైన ఇబ్బందులు ప్రయత్నించారు. ఆ ఇబ్బందులన్నీ మేము ఓవర్కమ్ చేస్తున్నాం. ఓవర్కమ్ అంటే వాళ్ళతో మాట్లాడి సాల్వ్ చేస్తున్నాం. ల్యాండ్ ఇస్తుంటే వీళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు, ఇంక ఇది ఆగదు, మీ 3 సంవత్సరాలు పూర్తి చేస్తారని విషం కమ్ముతూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే, నదీ గర్భంలో బిల్డింగ్లు కడతా ఉన్నారు. ఎక్కడ కడుతున్నామండి అంటే విషం కమ్మటం ఇంకేం లేదు. అంతేకాకుండా విజయవాడ 40 కిలోమీటర్లు అన్నారు. విజయవాడ ఏంటంటే వెస్ట్రన్ బైపాస్ వచ్చింది, అది 3.2 కిలోమీటర్లు, 3.3 పక్కనే ఇంకొక ఐకానిక్ బ్రిడ్జ్ రాబోతుంది. ఏదైనా ఒక నాయకుడు చెప్పేటప్పుడు చెప్పరా, ఇక్కడ వచ్చి వాటర్ లేదు, రోడ్డు లేదు, ఎలక్ట్రిసిటీ లేదండి. 29 గ్రామాలు ఉండారండి. ఇక్కడ ప్రజలు నివసిస్తున్నారు. ఇక్కడ నివసించేది ప్రజలు. వాళ్ళకి రోడ్లు ఉన్నాయి, వాటర్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది. ఈరోజు ఆ గ్రామాలను కూడా మోడర్నైజ్ చేయడానికి 900 కోట్లతో చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. డిపిఆర్లు చేశాం, వర్క్ స్టార్ట్ చేశారు. ఇంత ఇదిగా, ఇంత పాజిటివ్గా అమరావతి రాజధాని కన్స్ట్రక్షన్ జరుగుతూ ఫర్దర్ డెవలప్మెంట్ కోసంగా ల్యాండ్ పుల్లింగ్ జరుగుతూ ఉంటే దాన్ని ఓర్వలేక దాన్ని ఆపాలనే ఉద్దేశంతో ఈరోజు విషయం కమ్ముతూ మాట్లాడేది కరెక్ట్ కాదు. కీలక వ్యాఖ్యలు ఇక్కడ చేశారు. అసలు రాజధాని అనేది ఎక్కడ అవసరం ఉండదు, ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడ అదే రాజధాని అవుతుంది అన్నట్టు మాట్లాడారు. దీన్ని ఎలా చూస్తారు ఈ వ్యాఖ్యలు? అంటే ముఖ్యమంత్రి గారు ఒకరోజు విజయవాడలో కూర్చుంటుంది రాజధాని, ఒకరోజు విశాఖపట్నంలో కూర్చుంటుంది రాజధాని, ఒకరోజు కడపలో కూర్చుంటే రాజధాని అవుతుందండి. రాజధాని అంటే ఒక్క ముఖ్యమంత్రే కాదు, ముఖ్యమంత్రి గారితోటే మంత్రులు, అనేక మంది అధికారులు ఉండాలా, వాళ్ళందరూ ఉండాలి, రెగ్యులర్గా డిస్కషన్ చేయాలి. ఏదో ఒక 2-3 డిసైడ్ చేసేది కాదండి. ప్రజల యొక్క సమస్యలు డిస్కస్ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా ప్రపంచంలో ఎక్కడ తీసుకున్నా, ప్రపంచంలో ప్రతి దగ్గర ప్రతి దేశానికి ఒక రాజధాని ఉంటుంది, ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటుంది. ఆ రాజధానిలోనే యాక్చువల్గా అడ్మినిస్ట్రేషన్ అంతా జరుగుతుంది, అక్కడ అసెంబ్లీ ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా ఒక రాజధాని ఉండాలి. అసలు ఎందుకు ఆయన మాట్లాడేది తెలీదు. ఒక సీఎంగా పనిచేసిన వ్యక్తి ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అంటే రోజుకు ఒక ప్లేస్లో కూర్చుంటే అది రాజధాని అవుతుందా? ఏదైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి టెక్నికల్గాను ఏదైనా మాట్లాడాలా. ఒక ముఖ్యమంత్రిగా ఉండేవాడు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. మళ్ళా రాజధాని మీద 3 ముక్కల ఆటలాగా ఆడేదానికి ప్రయత్నిస్తున్నారు. ఇలా ప్రయత్నిస్తే జరగబోయేది ఏంటంటే 0 సీట్లు 2024. అలాగే కేంద్రానికి సంబంధించి ఏదైతే ఇంకా చట్టబద్ధత అంశం ఇంకా పెండింగ్లో ఉండటం, అలాగే ఇటువైపు వైసీపీ వాళ్ళు కూడా రైతులు మళ్ళీ గందరగోళానికి భయపెట్టే విధంగా కూడా మరి మరోసారి చేస్తూ పొంతలేని వ్యాఖ్యలు చేస్తుంటాం. ఈ గందరగోళానికి సంబంధించి క్లారిటీ ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది. ఈసారి పార్లమెంట్లో ఈ చట్టబద్ధత కల్పించే అవకాశం ఉందంటారా ఏంటి? రైతు సోదరులు ఏదైతే యాక్చువల్గా అడిగారనండి మీరు అడిగినట్టు, దానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయాన ప్రైమ్ మినిస్టర్ గారు మన అమరావతిలో వర్క్స్ రీస్టార్ట్కి వచ్చినప్పుడు స్వయాన వారే ఇచ్చారు లెటర్. ఇది రైతు సోదరులు అడుగుతున్నారు. అదేవిధంగా అమిత్ షాకి కూడా ఇవ్వటం జరిగింది. నిన్న పోయినప్పుడు కూడా అమిత్ షాకి కూడా ఇచ్చారు. అదేవిధంగా గౌరవనీయ మంత్రివర్యులు, కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అదేవిధంగా రామ్మోహన్ నాయుడు గారు కూడా పర్సనల్గా ఫాలోఅప్ చేస్తున్నారు. ఇలా పర్సనల్గా నిన్న పోయినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడొచ్చారు. ఖచ్చితంగా దానికి పాజిటివ్గా రిజల్ట్ చేయడానికి అన్ని విధాలా చేయటం జరుగుతుంది. సార్, అమరావతిపై పదే గందరగోళ ప్రకటనలో దేనికి సంకేతం అంటారు? అసలు ఎందుకని అంటే అటు రివర్ బెడ్కి రివర్కి ఆనుకుని కట్టే క్యాపిటల్కి మధ్య అసలు తేడాని ఎట్లా చూస్తారు ఏంటి? అసలు రివర్ బెడ్కి రివర్ బేసిన్కి ఫస్ట్ ఉన్న తేడా తెలుసుకోవాలండి. రివర్ బేసిన్కి రివర్ బెడ్కి ఉన్న తేడా తెలుసుకొని మాట్లాడాలి. ఏమీ తెలియకుండా కొద్దిగా విడివిడి జ్ఞానంతో మాట్లాడితే ప్రజల్ని గందరగోళం పట్టించడం జరుగుతుంది. అది కరెక్ట్ కాదు. మీరు ఏదైనా టెక్నికల్గా అన్ని స్టడీ చేసి మాట్లాడిస్తే ప్రజలు అప్రిషియేట్ చేస్తారు. కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు ప్రాపర్గా మాట్లాడాలి, కానీ విషం జిమ్ముతూ ప్రజలను అడ్డదారులు పట్టించడం కరెక్ట్ కాదు. ఇది రాజధాని అమరావతికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారాయణ స్పందన. కెమెరా పర్సన్ నరేష్తో విఎస్ఎం కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసు మండలం బ్లో అవుట్ మంటలు ఇంకా కొనసాగుతున్నాయి. ఎగిసిపడుతున్న అగ్నికీలలు తీవ్రత కాస్త తగ్గినా పూర్తిగా నియంత్రించేందుకు ఓఎన్జీసీ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. దగ్ధమైన 500 టన్నుల శకలాలను తొలగించారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ వద్ద ఈ నెల 5న సంభవించిన బ్లోఅవుట్ ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. మొదటి రోజు కంటే అగ్నికీలల తీవ్రత కాస్త తగ్గినా పూర్తిగా నియంత్రించేందుకు ఓఎన్జీసీ నిపుణుల బృందం తీవ్రంగా శ్రమిస్తోంది. ఓఎన్జీసీ టెక్నాలజీస్ ఫీల్డ్ సర్వీసెస్ డైరెక్టర్ విక్రమ్ సక్సేనా, ఓఎన్జీసీ ఎంసీఎంటీ బృంద హెడ్ శ్రీహరి నేతృత్వంలో రిస్క్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. గూడపల్లి పంట కాలువ నుంచి నీటిని వినియోగించుకొని అగ్నికీలలను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు. 5,000 జీపీఎం సామర్థ్యం గల పంపుతో నీటిని భారీ పైపులతో మంటలపైకి పంపుతున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అమెరికాకు చెందిన ప్రత్యేక సాంకేతిక బృందం ఇక్కడకు వస్తుందని మొదట్లో అధికారులు వెల్లడించారు. రోజురోజుకు మంటల తీవ్రత తగ్గడంతో పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతోనే మన సాంకేతిక నిపుణుల బృందంతోనే మంటలు అదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. బ్లోఅవుట్ మంటలకు దగ్ధమైన భారీ యంత్రాల శకలాల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతుంది. ఇప్పటి వరకు సుమారు 500 మెట్రిక్ టన్ల బరువు గల శకలాలను ఆ ప్రదేశం నుంచి భారీ క్రేన్ల సహాయంతో బయటకు తీశారు. మరో 300 నుంచి 400 టన్నుల బరువు గల శకలాలు కూడా పూర్తిగా తొలగించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. బ్లోఅవుట్ సంభవించిన డ్రిల్ సైట్లో మంటలు వ్యాపించిన బావి వద్దకు సీఎంటీ బృందం చేరుకునేలా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. కాలిపోయిన శకలాలను 100% తొలగిస్తే గాని బెల్మౌత్ వద్దకు చేరుకునేందుకు వీలుండదని ఓఎన్జీసీ వర్గాలు చెబుతున్నాయి. మరో 4-5 రోజుల్లో ఈ పని పూర్తయ్యే అవకాశం ఉంది. బ్లో అవుట్ వల్ల సుమారు 3 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ దగ్ధమైనట్టు అంచనా వేస్తున్నారు. బ్లో అవుట్ నియంత్రణ చర్యలను కలెక్టర్ మహేష్ కుమార్, ఎంపీ గంటి హరీష్ మాధవ్, ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పర్యవేక్షిస్తున్నారు. పోలీసుల దాడిలో గాయపడి గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాల్ని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పరామర్శించారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న రాయపాటి శైలజ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని బాధిత మహిళను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాపట్టలో ఓ శుభకార్యంలో బంగారం మాయం కాగా నగల చోరీ మీద యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేకప్ వేసేందుకు వెళ్లిన తనను అనుమానంతో పోలీసులు విచారణ పేరుతో పదే స్టేషన్కు పిలిపించి వేధించారని బాధిత మహిళ ఆరోపించారు. ఈ ఘటనపై రాయపాటి శైలజ బాపట్ల జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మహిళను పలుమార్లు పోలీస్ స్టేషన్కు పిలిపించి ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. పోలీసుల వ్యవహార శైలి మీద చర్యలు తీసుకోవాలని ఎస్పీకి కోరినట్లు రాయపాటి శైలజ తెలిపారు. ఐఐటి మద్రాసులో స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 3.1 పెటాఫ్లాప్ పరంరుద్ర సూపర్ కంప్యూటింగ్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది. సీడాక్ సిరీస్ సర్వర్లతో దేశంలో తయారైన ఈ వ్యవస్థ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్పై నడుస్తుందని ఐఐటి మద్రాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. సంక్లిష్టమైన సమస్యలను వేగంగా ఖచ్చితంగా పరిష్కరించడానికి వీలు కల్పిస్తుందని తెలిపింది. ఏరోస్పేస్, మెటీరియల్స్, క్లైమేట్ మోడలింగ్, డ్రగ్ డిస్కవరీ వంటి రంగాల్లో ప్రపంచ స్థాయిలో పోటీ పడేందుకు కూడా వీలుంటుందని ఐఐటి మద్రాస్ పేర్కొంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ ఈ సూపర్ కంప్యూటింగ్ సిస్టమ్ను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఉన్న సంస్థలో ఇప్పటికే 37 సూపర్ కంప్యూటర్లు ఉన్నాయని ఆయన చెప్పారు. రాజస్థాన్ అల్వార్లోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఇనుము తుక్కుతో చేసిన జంతువుల నమూనాలు ఆకట్టుకుంటున్నాయి. ఢిల్లీకి చెందిన నితిన్ మెహతా బృందం పనికిరాని ఇనుప వస్తువులు, పాత బైక్లు, కార్లతో పులులు, ఒంటెలు, నెమలి వంటి నమూనాలను తయారు చేస్తోంది. ప్రజలకు క్లీన్ ఇండియా ఉద్దేశాన్ని వివరించేందుకు దేశంలోని పలు ప్రాంతాల్లో తుక్కును పర్యావరణ హితమైన విగ్రహాలుగా మారుస్తున్నట్లు నితిన్ మెహతా బృందం వివరించింది. విదేశాల్లోనూ ఈ తరహా నమూనాలను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. చిన్నతనం నుంచి తనకు శిల్పకళపై ఆసక్తి ఉందని నితిన్ మెహతా తెలిపారు. పలు ప్రాంతాల్లో భారీ మొత్తంలో వృధాగా పడి ఉన్న పాత బైక్లు, కార్లు తుక్కును వదిలేయకుండా ఏదైనా చేయాలనుకుని ఈ నమూనాలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. శీతాకాల పంటల సమయంలో మహారాష్ట్రలోని అహల్యానగర్ రైతులు హుర్దా పోటీలతో లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. 4 నెలల్లోనే ఒక్కొక్కరు 12 లక్షల వరకు ఆర్జిస్తున్నారు. కాల్చిన లేత ఆకుపచ్చ జొన్నలు, ఇతర తృణధాన్యాలు, కాల్చిన స్వీట్ కార్న్, చెరుకు రసం, బెర్రీలను హుర్దా పార్టీలో ఆరగిస్తారు. ఈ సందర్భంగా చలికాలంలో మంటలు వేసుకోవడం, పొలాల సందర్శన, ఎద్దుల బండ్లపై తిరగడం, సంప్రదాయ ఆహారాన్ని ఆరగించడం వంటివి చేస్తారు.
ఏటా నవంబర్ 25 నుంచి ఫిబ్రవరి మాసాంతం వరకు అక్కడి గ్రామాలు పర్యాటక ప్రాంతాలుగా మారతాయి. ప్రస్తుతం అహల్యానగర్ జిల్లాలో ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. హుర్దా పార్టీల ద్వారా అన్నదాతలు ఆదాయం పొందటమే కాకుండా గ్రామీణ పర్యాటకానికి ఊతమిస్తున్నారు.